హాయ్, నమస్కారం అందరికీ, నర్సింగ్ బంధుమిత్రులందరికీ. అయితే విషయం ఏమిటంటే, రీసెంట్గా జరిగిన ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామ్లో నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన పరీక్షలో అవకతవకలు జరిగామని చాలామంది ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ మనసుకే తెలియాలి. అంత క్లియర్గా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ముందుగానే నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వాటి గురించి ఆరోపించడం అది ఎంతవరకు సభ్యం కాదు. ఈ విషయాలు ఏమైనా ఉంటే ఆల్రెడీ ఇంతకుముందు 2022లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడే మీకు ఇబ్బందులు ఉన్నాయి, లేకుంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మరి మీరు ఎందుకు ముందు అప్రోచ్ అవ్వలేదు? ఈ విషయం గురించి ఎవరు ఆలోచించడం లేదు ఎందుకు? ఈ విషయం ఆలోచించకుండా బోర్డు అంత క్లియర్గా అందులో మెన్షన్ చేసిన తర్వాత కూడా బోర్డు తప్ప అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి మీరే. ఏదైనా సరే ముందుగానే ఇప్పుడు మనం ముందుకెళ్ళినంత మాత్రాన ఇప్పుడున్న రిక్రూట్మెంట్లో ఏ ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా కూడా ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని వదిలేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ గురించి ఆలోచించండి. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ అడ్డుకోవడం వల్ల మనకే నష్టం జరుగుతుంది. ఈ కోర్టు అంట, కేసు అంట ఏం అవ్వదు. ఒక 1 year 2 years లేట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ లేట్ అవ్వడం కాకుండా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ అన్నీ కూడా లేట్ అయిపోతాయి. దాని గురించి వదిలేసి ఇప్పుడు అయిపోయింది దాని గురించి వదిలేయండి. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో మనం ఏమైతే అనుకుంటున్నామో ఆ మార్పుల కోసం ఇప్పటి నుంచి ప్రయత్నం చేయడానికి ట్రై చేయాలి. ఉన్న పరిస్థితుల్లో బిఎస్ నర్సింగ్ వాళ్ళ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ జిఎన్ఎం వాళ్ళకి, ఎంఎల్హెచ్పి జాబ్స్ బిఏఎంఎస్ వాళ్ళకి అంకితం అయిపోతున్నాయి. నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ అనేవి మెజారిటీగా జిఎన్ఎం వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం వలన కాంట్రాక్ట్ పద్ధతిలో మెరిట్ పరంగా ఇస్తున్నారు. ఈ మెరిట్ అనేది టోటల్ మార్క్స్ తక్కువ ఉంటే ఎక్కువ స్కోరింగ్ వస్తుంది. సో అట్లా కాకుండా ఎగ్జామ్ పెట్టి కండక్ట్ చేసి తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇంకో ఎంహెచ్ఎస్ఆర్బి రెగ్యులర్ ఏదైతే మొన్న నర్సింగ్ ఆఫీసర్ జరిగిందో ఆ ఎగ్జామ్లో కూడా కొన్ని అవకతవకలంటే మీరు ముందు నుంచే దాన్ని జాగ్రత్త పడాలి. మేము చాలామంది అన్ని గ్రూప్లకి చాలామంది సీనియర్స్ జూనియర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేశాము. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి కోసం మాట్లాడదాం ముందుకు రండి అంటే ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు కొంతమంది ఒక 1000-2000 మంది గ్రూప్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ గ్రూప్లో నుండి మొత్తం ఇన్ఫార్మ్ చేస్తే ఒక 20 members వచ్చారు. ఆ 20 membersతో మేము ముందుకు వెళ్తే అక్కడ బోర్డు దగ్గర పట్టించుకోలేదు. అప్పుడు మాకు ఒక అసోసియేషన్ ఇంకా రాలేదు. అసోసియేషన్ కోసం మేము ట్రై చేసాము. వీటన్నిటిలో ముఖ్య విషయం ఏంటంటే బిఎస్సీ నర్సింగ్ వారికి స్పెసిఫిక్గా ఒక అసోసియేషన్ లేదని మాకు అర్థమయ్యి మేము బిఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ వాళ్ళకే సపరేట్గా ఒక అసోసియేషన్ తీసుకొచ్చాము. ఈ జిఎన్ఎం బిఎస్సీ రెండు ఓకే నర్సింగే కోర్సెస్, బట్ అకాడమిక్ ఇయర్ చేంజెస్ ఉండడం వల్ల 1 year ఎక్కువ ఉండడం వల్ల బిఎస్సీ వాళ్ళు జిఎన్ఎం వాళ్ళు త్వరగా అకాడమిక్ ఇయర్ 1 year ముందు అయిపోతే వాళ్ళ కాంట్రాక్ట్లో తొందరగా జాబ్ వచ్చింది అనుకోండి. అప్పుడు వాళ్ళు 4 marks ఎక్కువ గెయిన్ అవుతున్నారు, అకాడమిక్ ఇయర్ 1 year బెనిఫిట్ అవుతున్నారు. సో మనకు కొంచెం లాస్ అవుతున్నాం 1 year. దీని విషయంలో మనం ఏం చేద్దామంటే ఎంహెచ్ఎస్ఆర్బికి మనం వినతి పత్రం చేద్దాం. జిఎన్ఎం వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ లేదా బిఎస్ వాళ్ళకి ప్రయారిటీ, ఈ రెండు కాకపోతే మనం రిజర్వేషన్ ఇచ్చుకుందాం. దీని గురించి మాట్లాడదాం. ఎంఎల్హెచ్పీల విషయంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనిది మన రాష్ట్రంలో ప్రయారిటీ అని చెప్పేసి ఒకే వర్గానికి ఎంఎల్హెచ్పీ పోస్టులను అంకితం చేస్తున్నారు. వీటి కోసం మనం పోరాడదాం. ప్రతి ఒక్కరూ ఇది నా సమస్య అనుకొని ముందుకు రావాలి. అలా అయితేనే మనం ముందుకు వెళ్ళి సక్సెస్ అవ్వగలం. అంతేకాని ఏదో అసోసియేషన్ ఉన్నంత మాత్రాన కూడా 10 మంది వెళితే ఎవరు పట్టించుకోరండి. సో ఇప్పటి నుంచి మనం వచ్చిన నోటిఫికేషన్ కోసం మనం పోరాడదాం. ఈ వెయిటేజ్ మార్క్స్ కూడా ఇలా కాకుండా డైరెక్ట్ 20 marks ఇవ్వకుండా మినిమం క్వాలిఫై మార్క్స్ పెట్టాలి. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చిన వాళ్ళకే వెయిటేజ్ యాడ్ చేయాలి. ఆ వెయిటేజ్ కూడా ఎలా ఇవ్వాలంటే ఎగ్జామ్లో స్కోరింగ్ని బట్టి వెయిటేజ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 10 marks ఎగ్జామ్లో స్కోర్ చేశాడు అనుకోండి, 2.5 marks ఇవ్వాలి. 20 marks స్కోర్ చేస్తే 5 marks ఇవ్వాలి. అలా 40 marks స్కోర్ చేసాడు అనుకోండి 10 marks వస్తాయి. 80 marks స్కోర్ చేస్తే 20 marks వస్తాయి. ఆ విధంగా ఎగ్జామ్లో స్కోరింగ్ని బట్టి మనకు వెయిటేజ్ ఇస్తే అది కొంచెం న్యాయపరంగా ఉంటుంది. ఆ విధంగా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. అయితే ఈ వెయిటేజ్ ఇవ్వడంలో కూడా తప్పు లేదండి. చాలా వరకు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఇది ఒకవైపు న్యాయం ఇంకోవైపు అన్యాయం అనిపిస్తుంది. ఈ వెయిటేజ్ మార్క్స్ ఎందుకోసం అంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. సో దానికి ఈ విధంగా వెయిటేజ్ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఇవ్వకపోవడం వల్ల వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి గవర్నమెంట్లో చేసిన వారికి కొంత మార్క్స్ ఇస్తున్నారు. ఈ మార్క్స్ కూడా స్కోరింగ్ని పట్టిస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. అంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు ఇది నా సొంత ప్రాబ్లం అనుకుని ముందుకు వస్తే మనం డిమాండ్స్ మన ప్రభుత్వానికి ఇచ్చి మనం వాటిని పొందవచ్చు. ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.